హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హైదరాబాదీ బగారా బెంగన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. తెలంగాణలో అన్ని రకాల ఫంక్షన్స్‌లో ఈ కర్రీని వడ్డిస్తూ ఉంటారండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెజ్ బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, బగారా రైస్, రోటీ, చపాతీ, నాన్, పుల్కా ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దామండి. బాణీలోకి పావు కప్పు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. నీళ్ళు 70% ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 ఇంచ్ దాల్చిన చెక్క ముక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. ఇవి కూడా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోవాలి. గసగసాలు ఆప్షనల్ అండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా మెత్తగా ఉండేలాగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని అరకప్పు నీళ్ళలో పావు గంట సేపు నానబెట్టుకొని ఇలా రసాన్ని తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ కర్రీ కోసం పావు కిలో వంకాయలను తీసుకున్నానండి. మీడియం సైజువి 10 వంకాయల వరకు వచ్చాయి. ఈ వంకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ మీరు కూర చేసుకోవడానికి టైం ఉంటే వీటిని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. బాణీల్లో 3-4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలండి. నేను ఇక్కడ వంకాయల్ని షాలో ఫ్రై చేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. వంకాయల పైన పావు స్పూన్ ఉప్పుని జల్లి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్యలో మూత తీసుకొని వంకాయల్ని అన్ని వైపులకు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 80% ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ 10-12 నిమిషాలు వేయించుకునేటప్పటికి వంకాయలు ఇలా 80% ఉడుకుంటాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను మిగిలిన నూనెతోనే చేసుకుంటున్నానండి. నూనె వేడైన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఒక 5 సెకండ్ల పాటు వీటిని వేగనివ్వాలి. ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. దీన్ని లోలో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ మసాలాలని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం కలుపుకుంటూ వేయించుకోవాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద చింతపండు రసం కొంచెం చిక్కగా అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చింతపండు రసం చక్కగా ఉడికి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. గ్రేవీ అంతా కూడా ఇలా 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు, అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 300 ml వరకు వాటర్ని వేసుకోవాలి. ఇవి బాగా పలుచగా కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం ఎక్కువ నీళ్ళని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికేటప్పటికి గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఆరేటప్పటికి మరి కొంచెం చిక్కగా అవుతుంది. అలాగే వంకాయలు కూడా పూర్తిగా మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కొంచెం వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. బగారా రైస్, బిర్యానీ, పుల్కా, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా కూడా ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ బగారా బెంగన్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.